వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు. అన్ని వాసనలు ఉండకూడదు కాదు. ఒక ప్రవచనం జరుగుతోంది, వినాలనేది కూడా కోరికే కదా, ఉండొచ్చు. లేకపోతే ఎలా జరుగుతుంది? ఓ మంచి పుస్తకం చదవాలి, ఇది కోరికే ఉండొచ్చు. ఓ దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, అది కోరికే ఉండొచ్చు. సద్వాసన అంటే ఇది. సినిమాలకు వెడదాం, షికార్లకు వెడదాం, విహారయాత్రలు చేద్దాం, కోడి పందాలు ఆడదాం, ఇది దుర్వాసన అంటే ఇది. అది వాసనే, ఇది వాసనే. అన్ని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు ఇక్కడ. మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మొత్తం అన్నీ వదిలేయాలి. అది అలాగా మొత్తం తర్వాత వదిలితే అన్నీ వదిలేయాలి. ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి, భోగి మంటలు వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం, ఒక కట్టె పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం. ఇలాగా కదుపుతూ ఉంటాం, కదిపి బాగా గెంటుతూ ఉంటాం. అందులో చివరికి ఏం చేస్తాం? ఈ కట్టె కూడా అందులో పడేస్తాం. మరి మంట అవ్వాలి కదా పూర్తిగా. మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఏంటి ఆ కట్టెలు కారడం కోసం, సరిగ్గా కారడం కోసం, లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం. గెంటి అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్రమారమణ గోవిందా ఇది కూడా అందులో భారతం. అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఇవి మళ్ళీ చేదస్తాలు అయిపోతాయి. ఇక్కడ సత్సంగం ఉంటే కానీ నాకేమిటో తోచదండి. గరికపాటి వారు 3 రోజులే మాట్లాడారు, 4వ రోజు మాట్లాడలేదు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది. ఇక్కడ అలా ఉండకూడదు. ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని నిధిధ్యాసనం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కానీ గరికపాటి వారు శాశ్వతమా, మనవ శాశ్వతమా? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. ఎవరు 16 రోజులు మాట్లాడరు. ఇక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా. అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి. కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క. ఇది అప్పడం పాట. ఇంకో మాట చెబుతున్నారు ఆయన. దీని ఇంకా కొంచెం దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ, పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం, లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం. మౌనముద్ర అనేది ముగియని పాత్రము. ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు, నేతిలో కూడా వేయిస్తారు. డబ్బును బట్టి దానికి ఏముంది, నేతిలో వేయిస్తారు. విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని చేస్తారు, దానికి ఏముంది. అందుకని వేయిస్తా. ఆ పాత్ర ఎలా ఉండాలంటే మూకుడు లాంటి పాత్ర, అది ముగియని పాత్ర. అదేమిటంటే మౌనముద్ర, వీలైనంత మౌనంలో ఉండు. అదే అప్పడాలు వేయించే పాత్ర. దాంట్లో నెయ్యేసి వేస్తారు కదా, వేసుకో. సద్బ్రహ్మ ఘృతమున, దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయ క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. మంచం దొరికితే పడుకుంటాం, లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం, నమశివాయలోకి వెళ్ళిపోతాం. ఇదే సాధన. అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క. దాని మీదే దృష్టి పెడుతోంది. ఇంకొద్దు, ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు, ఈ క్లబ్బులో అవన్నీ అంతే ఎందుకు వచ్చింది, ఏదో సమావేశాలు అంటారు, 10 మంది దొరికితే 2 పొగుడుతారు, 20 మంది తిడతారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని మానేయడం అనేది ఉంది. ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే. అందుకని జ్ఞానాగ్ని చేయక్రాకు సద్బ్రహ్మ ఘృతమున. ఆ నెయ్యి ఏమిటంటే సద్బ్రహ్మ, పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు. ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలట. కాల్చడం అంటారు కదా. ఎలా పేల్చాలి? కుంపట్లో కాల్చామనుకోండి, ఎలా కాల్చాలట? నేనదీయగునని నిత్యమున పేల్చి, నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటో, అవతల వినేవాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అనుకోని వాళ్ళే పిచ్చాళ్ళు, మనమే నిజమైన వాళ్ళం. మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ. బయట వాళ్ళతో మాట్లాడకండి. పక్కన ఉన్న వాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి, మాట్లాడండి. దేవుడి విగ్రహంతో మీ బాధలు దానికి చెప్పుకోండి. సుఖాలు కూడా చెప్పండి. అమ్మా కరుణించావమ్మా, ఇంకేమిటి, నీ కరుణ ఇట్టులుండునా చేకొనుట విలంబమోను చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అందము మాకందింతువు భవాని, ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని మాతృప్రేమన్. నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మా. నాకు ఎప్పుడైనా మంచి జరిగింది, శుభం జరిగింది నేను అడగకుండానే అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఓ పద్యం చెప్పేస్తా. నీ దయ్య ఎలా ఉంటుందా, నీ కరుణ ఇట్టులుండునా చీకునట విలంబమోను. ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను, ఇంతవరకు నాకు అది కనపడలా. కానీ కాస్త ఆలస్యమైంది. కానీ చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని. ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే, ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో ఒరే 11 అయిందిరా అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది. అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా, మేము అడగాల్సిన పనే లేదు. తల్లి నీకు నమస్కారం. నేను ఇష్టదైవం అనే కావ్యంలో రాసిన 500 పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడుతూ రాసినవి. నన్ను పిచ్చాడిని అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తాను. నాకేం ఇబ్బంది లేదు.
దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు. దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్నాడు. ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాళ్ళం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడవడం మంచిదే కదండి. విగ్రహంతో మాట్లాడతాడు, గుడి కనపడితే ఆగిపోతాడు, ఆగిపోని వాడే గొప్పవాడు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు, వాడు సర్వేశ్వరుడు కనపడితే ఆగిపోయాడు. ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా? మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి, అది ఏదో బాగుందని. అంతకంటే దేవాలయం ముందు ఆగిపోయిన వాడు గొప్పవాడే, పిచ్చివాడు ఎలా అవుతాడు? వాడు నేలకు దండం పెట్టాడు, గడపకు దండం పెట్టాడు, వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకో, వాడిని ఆక్షేపించకో. అందుకని ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదండి మనం అక్కడ. అందుకని చెబుతున్నారు అక్కడ జ్ఞానాగ్ని సత్వాసన. అదే అని పైగా దాన్ని ఇలా పేల్చడం నిత్యము నేనదే 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 అనుకుంటే తనుదానే భుజించి తన్మయుడగునట్టి తనుదానే భుజించి తన్మయుడగునట్టి అప్పడా మొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు అని. అటువంటి తనుదాన్ని భుజించడం అంటే ఈ లోపల నేను నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది, అది నశించిపోవాలి. అసలైన నేను ఉంది కదా పరమాత్మ, అది మాత్రమే మిగలాలి. తనుదాన్ని భుజించడం అంటే అర్థం అది. ఇంత అప్పడం ఇంత బాగా చేసినా, నల్లేరు రసం వేసినా, ఇంగు వేసినా, నేతిలో కాల్చినా, ఏం చేసినా 2 ముక్కలు నోట్లో పెట్టగానే వెరిగిపోయింది. ఎక్కడుంది అప్పడం? మళ్ళీ కుర్తుగోళంలో పడింది. అప్పడం తయారయ్యినప్పుడు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది? కుర్తుగోళంలో పడింది. ఇక్కడ జీవితం కూడా అంతే, ఈ కృత్రిమమైన నేను కూడా అంతే. ఎంత సంపాదించినా ఒదిగిపోవలసింది, ఎంత కీర్తి పొందినా అది పోవలసింది. ఇక్కడ ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే. మనం వదిలేయపోయినా వాళ్ళైనా వదిలేస్తారు, లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు. అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి. ఒక ఆయనకి 60 ఏళ్ళ ఆయనకి భార్య పోయింది. చాలా ఆవిడ ఎందు చాలా ప్రేమ మమకారం, ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఈయన. అన్నీ ఆ ఇళ్ళాలు పాపం చేసి పెట్టేది. పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మొగుడిని ఏ పని చేయనిచ్చేవారు కాదు. అబ్బాయి నేనుండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ, అందులో అనుమానం ఏం. ఆ మహిళామణులకు నమస్కారం చేయాలి. కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పొరపాటుని వీడికి 60 70 వచ్చాక ఆవిడ గుట్టుకోమంటే వీడి పని అయిపోయినట్టే. ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు, కూతుర్ని అడగలేడు, ఎవరిని అడగలేడు. భార్య అయితే గుర్తించి ఈ సమయానికి టీ తాగే అలవాటు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది ఆవిడ. పుట్టింట్లో ఉన్నా సరే, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మాస్టర్ ఒకడో రిటైర్ అయినా ఉంటే ఆవిడ 4:30కి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు. ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య. ఆ భార్య ప్రేమకి నమస్కారం అమ్మా, ఏమి ఇచ్చినా తీరదు. అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి. ఈయనకి 65 66 ఉన్నాయి, ఆవిడకి 60 ఉన్నాయి, వెళ్ళిపోయింది. ఏదో ఇబ్బంది వచ్చింది, వెళ్ళిపోయింది. ఈయన తట్టుకోలేకపోతున్నాడు. అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినా ఏడుపు మానలేదు ఆయన. ఎవరు పలకరించినా మా ఆవిడ పోయింది అంటున్నాడు. వచ్చి ఆయన దగ్గర కూర్చోవేకాసేపు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకేమంటారు మరి? కూర్చున్నాడు. కూర్చుని ఇలాగే పాపం కన్నీళ్లు గారుస్తున్నాడు. ఆయనకి జాలేసింది. మహర్షులకి, రమణ మహర్షి లాంటి వారికి, కృష్ణమూర్తి గారు లాంటి వారికి, ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు. కానీ ఏమిటంటే అది సానుభూతి, జాలి. వాళ్ళకి ఏ గుణాలు ఉండవు, గుణాతీతులు. ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి. ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు. ఎందుకమ్మా అలా ఉన్నా ఉంటారు. ఏమంటే అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు. ఆహా, ఎప్పుడు అన్నాడు ఆయన. ఇది చెప్పాడు. నీ వయస్సు ఎంత? 65. ఆవిడ వయస్సు ఎంత? 60. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? ఎప్పుడో బాల్య వివాహం అండి, చిన్నప్పుడు చేశారు, 15 ఏళ్ళు. మరి 45 ఏళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ, ఇప్పుడు వెళ్ళిపోయింది అంటున్నావు, నువ్వేమైనా ఉద్యోగం చేసావా అన్న. నేను రైల్వేలో ఉద్యోగం అండి. నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమన్నట్టు ఆయన. పొద్దున్న 9ంటికి వెళ్తాను, రాత్రి 9ంటికి వస్తానట. పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన. లేదండి అన్నాడు. మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదా ఎవరికి? అబ్బాయి అలా చెప్తాడు భలేవారే. అదేంటండి, ఇంటి దగ్గర ఉంది కదండి. ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది ఈయన మాటలు. మహాయోగే చమత్కారమే. అందుకే చెబుతారు అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పదన్నారు. మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం. హాస్యరసం అందుకు గొప్పది. ఒక చలోక్తి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొంత సహజంగా నవ్వు వచ్చేస్తుంది. అన్ని శత్రుత్వాలని పోగొట్టేటువంటి దివ్యరసం ఏమిటంటే హాస్యరసం. అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది. మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు, గార్డ్ అన్నావు, ఏదో వెళ్ళావు, చేసావు, 12 గంటలు డ్యూటీ చేసావు, ఆవిడ ఇంటి దగ్గర ఉంది, నీకేం తెలుసు? ఉందనే భావంతో నువ్వు బతికావా లేదా? ఇప్పుడు ఇంకో లోకంలో ఉంది, ఇంకో జన్మెత్తింది, ఉందనే భావంతోనే ఉండవా? ఏమైంది?
అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా. ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా? లేదు కదా. విష్ణువు ముందు గరుత్మంతుడు నమస్కారం పెట్టి కూర్చుందా? లేదు కదా. ఆవిడ ఉందన్న భావంతో గడిపేసావు కదా. ఇప్పుడు అలాగే గడుపు. ఎందుకంత బాధ? పైగా ఇంకో ప్రశ్న వేశారు, కీలకమైన ప్రశ్న, మనం అందరం వేసుకోవాలి. ఇది మాయపుత్రం పుత్ర ప్రియో భవతి నవారే మైత్రీ సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయీ అంటాడు ఆయన. యాజ్ఞవల్కుడు అంటాడు. గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులో. భార్యకి చెప్పాడు ఈ మాట. భార్య భర్తను ప్రేమిస్తుందంటే తన కోసమే. భర్త కోసమని పైకి చెప్తారు, అది వేరే విషయం. అది ఆలోచించుకుంటే తన కోసమే. భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి. ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడు ఆయన? అన్నీ చేసి పెట్టేదండి, అన్నీ చూసి పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి. గమనింతురుగాక యువతరం ప్రధానంగా, షరతులు ఉన్నది ప్రేమ కాదు, అది ఇష్టం. ప్రేమలో షరతులు ఉండవు. బేషరత అయింది ప్రేమ. వాడు కుష్ఠరోగం వచ్చినా సరే ప్రేమించాలి. ఆవిడ మంచం మీద ఉన్నా సరే భర్త సేవ చెయ్యాలి. కర్తవ్యం అంతే. ఎందుకు చేస్తున్నావంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. నా భార్యకి నేను చేయబోతే నువ్వు చేస్తావా? ఇది లెక్క. కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు, ఈఎంఎస్ నంబూదిరిపాదను ఉండేవాడు. కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వాడు నాస్తికులు కదా. ఆయన ఒకసారి మధురై వచ్చాట. మీనాక్షి దర్శనానికి వెళ్ళాట భార్యాభర్త. వెంటనే విలేకరులు పట్టుకున్నారు, మీరు కమ్యూనిస్టులు కదండి, మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ విల్ అకంపెనీ మై వైఫ్ అన్నట్టు వాడు. ఆవిడికి భక్తి, నంబూదిరిపాద్ భార్యకి భక్తి. ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరానంది. భగవంతుడి మాట అయినా కాదనగానే భార్య మాట కాదంటే ఎలా కుదురుతుందండి? అయ్యి బాబోయ్, మగాళ్ళందరికీ అనుభవమే. భగవంతుడి మాట అంటే తోసేస్తాం, భార్య మాట కాదంటే ఫుడ్ లోపల గొడవ చాలా వచ్చేస్తాయి. నంబూదిరిపాదు లాంటి పచ్చి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా, కేరళ ముఖ్యమంత్రి కూడా, నువ్వు ఎందుకు వెళ్ళావు గుళ్ళో కంటే మా ఆవిడ వెనకాల నేను వెళ్ళకపోతే నువ్వు పెడతావా అన్నాడు ఆయన. ఆవిడ ఎడుతోంది, రామ్మంది వెళ్ళాను, ఏం చేయమంటావు అన్నాడు. ఇవి ఇష్టాలు ఇవి. మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం, కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు. తప్పదు, చేయాల్సిందేనండి. భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చోవలసింది, తమలపాకులు పట్టుకోవాల్సింది. అది ధర్మం. అది భార్యేనా అంతే. నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు. బంధం అంటే అంతే. నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం. అదే గొప్పది.